నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. అప్పుడు బ్రిటిష్ కంపెనీ ఉన్న ఎంజీ, మొన్నటిదాకా చైనీస్ కంపెనీ ఉన్న ఈ ఎంజీఏ మన భారతదేశంలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ అయిన ఒక కంపెనీ దీంట్లో 48% 49% దాకా స్ట్రైక్ని అక్వైర్ చేసుకుంది, అంటే తీసుకున్నదన్నమాట. అంటే ఇప్పుడు మన భారతదేశం ఎంజీ కంపెనీ 50% ఓనర్స్ మనము. అయితే దీంట్లో ఇప్పుడు ఒక కొత్త కార్ లాంచ్ చేయబోతున్నారు. అంటే ఈ చేంజెస్ అనేది జేఎస్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళు తీసుకున్నాక చాలా కొత్త కార్స్ని మన భారతదేశంలో లాంచ్ చేస్తున్నారు. ఇంకా చాలా మట్టుకు మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అనేవి పెడుతున్నారు. ఈ ఎంజీ కార్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అనేది ఇది చైనా ఒక స్ట్రాటజీతోనే చేసింది. ఎందుకంటే ఇప్పుడు చైనా ఇన్వెస్ట్మెంట్ అనేది భారతదేశంలో ఈ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ తగ్గించేసింది కాబట్టి తన 50% స్ట్రైక్ని ఈ చైనీస్ కంపెనీ ఎంజీ గ్రూప్ వాళ్ళు మన ఇండియన్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళకి అమ్మేసారు అనమాట. అంటే 50% ఇప్పుడు మన భారతదేశము మనం షేర్ హోల్డర్ అనమాట ఈ కంపెనీకి. అంటే ఇప్పుడు సగం మన కంపెనీ అయిపోయింది ఇది. అయితే ఎంజీలో ఇప్పుడు ఒక కొత్త కార్ అనేది లాంచ్ చేయబోతున్నారు. దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మీరు షాక్ అవుతారు దాన్ని మైలేజ్ తెలిస్తే. అయితే డీటెయిల్స్కి వెళ్ళిపోదాం మనం టైం వేస్ట్ చేయకుండా. ఈ కార్ వచ్చేసి ఎంజీ హెచ్ఎస్ హైబ్రిడ్ అంటారు. ఈ కార్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక లగ్జరీ ఎస్యూవీ అనమాట. హైబ్రిడ్ టెక్నాలజీ కాంబినేషన్తో వస్తుంది. ఈకో ఫ్రెండ్లీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఫీచర్స్ ఏంటి, ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది, దీని మైలేజ్ ఎంత, ప్రైస్ ఎంత ఉండబోతుంది, వస్తే ఏమేమి అవుతుంది, ఏ బండికి కాంపిటీషన్ ఉంటుంది, హైబ్రిడ్ టెక్నాలజీ అంటే మనకు సెట్ అవుతుందా లేదా, మనకు ఏ పర్పస్ వాళ్ళు ఇది తీసుకోవాలనేది ఫుల్ డీటెయిల్స్గా టైం వేస్ట్ చేయకుండా మాట్లాడదాము. ఈ వీడియో నచ్చితే కనుక మీరు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తిగా వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఈ ఎంజీ హెచ్ఎస్ హైబ్రిడ్ అనేది ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్ అనమాట. అంటే పిహెచ్ఈవి వెహికల్ అనమాట. ఇది పెట్రోల్ ఇంజన్ ప్లస్ ఎలక్ట్రికల్ మోటార్ కాంబినేషన్తో వస్తుంది. అంటే అటు పూర్తిగా ఇది ఐస్ ఇంజన్ కాదు, అటు పూర్తిగా ఇది ఈవీ కాదనమాట. అంటే హైబ్రిడ్లో వస్తుంది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది ఎందుకు తెస్తున్నారంటే మైలేజ్ పర్పస్ కోసం. అంటే మైలేజ్ అనేది ఇస్తుంది అనమాట. ఇది మనకి సిటీ డ్రైవింగ్కి కానీ, ఎవరైతే ఎక్కువ నడిపించే వాళ్ళు కానీ, ఎవరైతే పెట్రోల్ పవర్ ఉండాలి కానీ ఈవీ అంత మైలేజ్ రావాలి, మాకు పెట్రోల్ పవర్ ఉండాలి అని ఈ రెండు కావాల్సిన వాళ్ళ కోసమే ఇది మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది ఇంతకుముందు ఆల్రెడీ వచ్చింది, మనకు తెలుసు. చాలా కార్స్లో టొయోటా చాలా కార్స్లో ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు వచ్చే కొన్ని కార్స్ కూడా రానున్నాయి హైబ్రిడ్ టెక్నాలజీలో. అయితే దీని ఎక్స్టీరియర్ గురించి మాట్లాడుకుంటే మట్టుకు దీని ఎక్స్టీరియర్ చాలా స్టైలిష్గా ఉంది. బోల్ట్ ఫ్రంట్ గ్రిల్ ఉంది, ఎల్ఈడి హెడ్ ల్యాంప్, స్లీక్ బాడీ డిజైన్తో చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇంకా దీంట్లో మనకి 18 ఇంచెస్ టు 19 ఇంచెస్ ఆప్షనల్లో అలో వీల్స్ అనేది ఇస్తారు. ఇక పానరామిక్ సన్ రూఫ్, రేర్ వైపర్స్, ఫ్రంట్ ఆటో వైపర్స్, ఇక షార్ఫిన్ యాంటీనా, రేర్ కెమెరా, ఇక ఇవన్నీ నార్మలే ప్రతి కార్లో ఉంటాయి, మీకు తెలిసిందే. దాని గురించి డిస్కషన్ ఎందుకు. ఓవరాల్గా కార్ అయితే అవుటర్ లుక్ మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది, లగ్జరియస్గా ఉంది, చూడనీకే జబర్దస్త్ కనిపిస్తుంది. అయితే మనం ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే మట్టుకు చాలా ఇది అపాల్స్ట్రీ కానీ సీట్లు కానీ చాలా లగ్జరీగా ఉన్నాయి. 5 మెంబర్స్ కంఫర్ట్గా కూర్చోవచ్చు అనమాట. దీంట్లో 10.1 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్, ఇంకా డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, లెదర్ సీటింగ్, ambient లైటింగ్, ప్రీమియర్ సౌండ్ సిస్టము, ఇవన్నీ జనరల్గా బూట్ స్పేస్ ఇంకా 400 లీటర్స్ ఉంది. చాలా జనరల్గా ఇవన్నీ మనకి ప్రతి కార్లో దొరికేటియే. మనకి దీని స్పెషల్గా ఏంటంటే మనకి ఈ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్ వస్తుంది కదా, ఇదే మనకి మెయిన్ స్పెషల్ అనమాట. మిగతాదంతా మనం ఒకవేళ ఈ కార్ని పూర్తిగా ఎలక్ట్రికల్లో నడిపిస్తే కనుక 50 to 60 కిలోమీటర్స్ రేంజ్ అనేది వస్తుంది. సిటీ డ్రైవింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి. ఇంకా దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ కూడా ఇస్తున్నారు. ఎలక్ట్రిక్, హైబ్రిడ్, స్పోర్ట్స్, ఇవన్నీ ఇట్లా డ్రైవింగ్ మోడ్స్ అనేది రాబోతున్నాయి. అయితే ఓవరాల్గా దీని మనము మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మట్టుకు మనకి 20-25 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇవ్వచ్చు అని అంటున్నారు. అంటే ఇప్పుడు దాంతో కౌంట్ చేస్తే కనుక ఎలక్ట్రిక్, రీజనరేటివ్ బ్రేకింగ్ ఇవన్నీ కూడా ఇస్తారు. దాదాపు ఓవరాల్గా మనకి 56 కిలోమీటర్ పర్ లీటర్ రావచ్చు అంటున్నారు మనకి ఓవరాల్గా టోటల్. చూద్దాం మనం ఇది ఎంతవరకు నిజం అనేది మనకి కార్ లాంచ్ అయినాక తెలుస్తుంది.
ఇది మనకి ప్యూర్ ఎలక్ట్రికల్ మోడ్లో కూడా నడిపించుకోవచ్చు, రెండు కలిపి నడిపించుకోవచ్చు. దాన్ని బట్టి ఫీచర్స్ అనేటివి కొత్త కొత్త ఫీచర్స్ అనేటివి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు దీంట్లో సేఫ్టీ ఎంతవరకు ఉందో చూద్దాం. మనము అన్నిట్లో ఇచ్చినట్టే దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సర్స్, 360 డిగ్రీస్ కెమెరా, అడాస్ లెవెల్ 2, ఇంకా బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ సేఫ్టీతోని జనరల్గా ఇప్పుడు వచ్చే కార్స్ అన్నీ కూడా ఈ సేఫ్టీ ఫీచర్స్ ఇస్తున్నారు. మ్యాక్సిమము సేమ్ ఇలా కూడా అదే ఇస్తున్నారు. అయితే మనకు ఈ ఎంజీ హెచ్ఎస్ హైబ్రిడ్ అనేది ఇండియన్ మార్కెట్లోకి ఫుల్ లోడెడ్గా వస్తుంది. మనము వచ్చినప్పుడు ఇయర్ 2025 ఎండింగ్ కానీ 2026 కానీ లాంచ్ అవబోతుంది. అయితే దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్తున్నారు, ఎక్స్పెక్టేషను 30 to 38 lakhs వరకు ఉండొచ్చు. ఇంచుమించు 30 నుంచి స్టార్ట్ అయ్యి 38 lakhs వరకు ఉండొచ్చు. చూద్దాం మరి 30 to 38, 35 lakhs వరకు వస్తే మరి ఏ సెగ్మెంట్ వాళ్ళు కొనొచ్చో మరి మీకేమనిపిస్తుందో, ఈ కార్ గురించి ఎక్సైటెడ్ ఉన్నారా లేదా, మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా ఈ కార్ది ఫర్దర్ వాక్ అరౌండ్ వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అన్నీ తెలుసుకోవడానికి? ఎవరైతే ఎంజీ ఫ్యాన్స్ ఉన్నారో, ఎంజీ కార్స్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు 50% మన భారతీయ కంపెనీ అయిపోయింది ఎంజీ కూడా. అయితే మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇది మీదే ఛానల్. ఇది దీంట్లో కార్స్ ఒక్కటే కాదు, బైక్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్ ప్రతి ఒక్కటి వరల్డ్లో ఎక్కడ లాంచ్ అయినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాంతోపాటు అన్బాక్సింగ్ వీడియోస్, దాంతోపాటు మీకు వాక్ అరౌండ్ వీడియోస్, రివ్యూస్ ప్రతి ఒక్కటి ఒకటే ఛానల్లో. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.